హాయ్ హలో అందరికీ నమస్తే. ఈ పై పిక్లో కనిపిస్తుంది కదా డిజైన్ హ్యాండ్స్ అలా అయితే కట్ చేస్తున్నాను చూడండి. పొడవు వచ్చేసి 5, వెడల్పు వచ్చేసి 3. ఇలా కట్ చేసుకొని ఒక స్టిచ్ అయితే వేసుకురావడమే. ఇదిగోండి ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకొచ్చాము. మూల వచ్చి కాటు పెట్టేసి ఇంకా తిప్పేసుకొని ఇంకో స్టిచ్ అయితే వేసుకురావాలి. ఇంకో స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ సైడ్కి అంతా కుట్టేసుకోండి. వేసుకున్న తర్వాత నేనైతే వైట్ క్లాత్ తీసుకున్నాను. ఇగో దీనికి సరిపడా కట్ చేసినాం కదా, దానికి సరిపడా అయితే ఉండాలి. ఇప్పుడు వైట్ క్లాత్ అయితే లైనింగ్ అలాగే ఒరిజినల్ క్లాత్ 2 ఉన్నాయి. మధ్యలో కట్ చేసి ఇలా పొట్లి బటన్ అయితే నేను ఇలా అయితే పొట్లి బటన్ అయితే 5 అయితే చేసుకున్నాను. ఇదిగో చూడండి ఇలా ఇలాంటివి 5 ఇంకా 5 వచ్చేటట్టు ఒక్కొక్క ఇంచుకి ఒక్కొక్కటి అనమాట. అలా 5 అయితే పెట్టేసుకొని వచ్చినాయి. ఇంకా పైనుంచి కుట్టుకొని ఇలా ఇంచుకోటి పొట్ల బటన్ అయితే పెట్టేసుకొని స్టిచ్ చేసుకొని రావడమే. చూడండి నీట్గా వచ్చింది కదా. సేఫ్టీ కోసం ఇంకో కుట్టు అయితే వేసుకోరండి. వేసుకున్న తర్వాత ఇదిగోండి ఇది మొదట కట్ చేసి ఉంటాం కదా, దాన్ని పెట్టుకొని దాని కొలత అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత కొంచెం ఎక్స్ట్రా అయితే తీసుకోండి, కుట్లో కావాలి కదా మనకు, అందుకు ఇలా తీసేసుకొని కట్ చేసుకోండి. నీట్గా కట్ చేసిన తర్వాత ఇంకా హ్యాండ్స్ అయితే తిప్పేసి కుట్టింటాం కదండి, దానికైతే అలా పెట్టి ఇంకా స్టిచ్ చేసుకొని రావడం. ఇదిగోండి ఇలా అయితే స్టిచ్ చేసుకొని రండి. వీడియోలో చూపించేటట్లు చాలా నీట్గా ఈజీగా అయిపోతుందండి. ఇదిగోండి పర్ఫెక్ట్గా ఉంది కదా. ఇంకో స్టిచ్ అయితే వేసుకోరండి బాగా కూర్చోడానికి. ఇదిగోండి ఇంకా ఇలా కుట్టేసిన తర్వాత ఇంకా ఇదే క్లాత్ తీసుకొని పైపింగ్ అయితే చేస్తున్నాను. ఇదిగోండి కుట్టేసుకొని వచ్చేసి ఇలా పైపింగ్ చిన్నగా నీట్గా చేసుకుంటే ఈ హ్యాండ్స్ అయితే రెడీ అయిపోతాయి. ఇదిగోండి చూడండి చాలా బాగుంది కదా. ఈ వీడియో నచ్చితే ఒక లైక్.